వెల్కమ్ బ్యాక్. నమస్తే దుర్గాప్రసాద్ గారు. దుర్గాప్రసాద్ గారు, జిల్లాలో 80% ఉద్యోగుల పనితీరు బాగుంది అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు ఉద్యోగుల పనితీరు పట్ల. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం పైన కూడా ప్రజల్లో ఒక నమ్మకం పెరిగింది అంటున్నారు. అంటే ఈ నమ్మకం పెరిగింది అంటే మీరు ఏ గణాంకాల ఆధారంగా, ఏ ఫీడ్బ్యాక్ ఆధారంగా గ్రాఫ్ పెరిగింది అని అనుకుంటున్నారు? మీ దగ్గర ఖచ్చితమైన ప్రూఫ్స్ ఉన్నాయా? లేదు ప్రజలు మా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు అని అంటే మీరు ఆయా ప్రాంతాల్లో తిరిగి ఆ గ్రాఫ్ని ఏమైనా చూపిస్తున్నారా? ఎలా అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఇది వరకు ఏ పని చేయాలన్నా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ప్రతి వ్యవస్థని నాశనం చేస్తారు. అంటే ఉన్న ఎంప్లాయీస్ చేత పని చేయించకుండా 15,000 చేత చేయించి బెదిరించడం రకరకాలుగా చేశారు. ఇప్పుడు మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే చూడండి, పని చాలా వేగంగా ఖచ్చితంగా ఉంది. రియల్ టైం గవర్నెన్స్ అనేది మన చంద్రబాబు నాయుడు వచ్చిన చాలా అద్భుతమైంది. మన ఇండియాలో ఏ గవర్నమెంట్ కూడా దాన్ని రన్ చేయట్లా. అంటే ఒక విఆర్ఓ దగ్గర నుంచి ఒక ఎంఆర్ఓ గానీ, ఒక ఆర్టీఓ గానీ, ఒక కలెక్టర్ గానీ, దానికి సంబంధించిన మినిస్టర్ గానీ ఎట్ ఏ టైం ఒకే కాల్లో ఉండడం అనేది మీరు ఏ పార్టీలో గానీ ఏ రాష్ట్రంలో గానీ ఎక్కడ లేదు మేడం. కేవలం ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన రియల్ టైం గవర్నెన్స్. అంటే ఎక్కడికక్కడ ఇప్పుడు మీరు చూస్తే వాట్సాప్ లో కూడా టెక్నాలజీ కూడా యూజ్ చేస్తారు. ఒక యాప్ ఉంది మేడం. మీరు మీ ఇంట్లో వచ్చి తిరుపతి టికెట్లు బుక్ చేసుకోవచ్చు, లడ్డు బుక్ చేసుకోవచ్చు, ఒక ఆఫీస్ లో బర్త్ సర్టిఫికేట్ బుక్ చేసుకోవచ్చు, డెత్ సర్టిఫికేట్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మనం ఇంట్లో కూర్చొని చేసుకునే సాఫ్ట్వేర్లు అంటే ఏ టెక్నాలజీని యూజ్ చేసుకోవడం చాలా మంది చేస్తున్నాం. ఇదివరకు ఆ వ్యవస్థ లేదు మేడం. ఇప్పుడు ఇదివరకు అది ఆధారపడాలంటే ఒక వాలంటీర్ రావాలి, వాడు మన పార్టీ అయితే ఒకలా చేద్దాం, వేరే పార్టీ అయితే ఒకలా చేద్దాం. ఆ సిస్టమ్ ఉండదు మేడం ఈ గవర్నమెంట్ లో. మేడం ఎప్పుడైనా ఒక స్టేట్ బాగుండాలంటే ఎంప్లాయీస్, మన ఉద్యోగులు ఒకళ్ళే కాదు మేడం, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం గారు కూడా మన ఎంప్లాయీ. ప్రజలు ఎన్నుకున్న ఎంప్లాయీస్ ఉండరు. వాళ్ళు కరెక్ట్ గా పనిచేస్తే మన తరపున వాళ్ళు పనిచేస్తారని ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం, ఒక సీఎంని ఎన్నుకుంటాం. వాళ్ళందరూ కరెక్ట్ గా పనిచేసినప్పుడే మన గవర్నమెంట్ ప్రభుత్వం అనేది బాగుంటుంది మేడం. అంతేగాని ఇప్పుడు నేను ఎమ్మెల్యేని కదా, నేను ముఖ్యమంత్రిని కదా, నేను చెప్పినట్టు అందరూ చేయాలి, అన్ని వ్యవస్థలు నేను చెప్పినట్టే పని చేయాలంటే పనిచేయదు మేడం. కరెక్ట్ కాదు మేడం సిస్టమ్. కానీ ఈ గవర్నమెంట్ లో, మా కూటమి ప్రభుత్వంలో అలాంటిది ఏం లేదు మేడం. ప్రతి చోట కూడా ట్రాన్స్పరెన్సీ, 100% ట్రాన్స్పరెన్సీ. మీరు చేసిన దానికి ప్రతి దానికి కూడా ట్రాన్స్పరెన్సీ విత్ ప్రూఫ్స్ ఉంటాయి మేడం. పని జరగడమే మేడం. ఇందాక మన మోహన్ గారు చెప్పినట్టు, అంటే ఇప్పుడు మళ్ళీ ఇది సందర్భం కాదు, అన్ని పథకాలు ఆల్రెడీ చేస్తుంటే ఇండియాలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానట్టు, కేవలం వాళ్ళే తీసుకొచ్చినట్టు, ఓన్లీ సాక్షి ఎవరు మన వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకొచ్చినట్టు చెప్పారు. అది కరెక్ట్ కాదు. సంక్షేమ పథకాల మీద ఆధారపడి ప్రజలు బతికినంత కాలం ఏ డెవలప్మెంట్ అనేది ఉండదు మేడం. అది ఒక భరోసా, ఏదంటే ఒక తోడు కింద ఉండాలి తప్పితే సంక్షేమ పథకాల మీద ఆధారపడి జీవించేలాగా మన ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ మీద బేస్ చేయకూడదు. చూస్తే అలా చేస్తే ఒక వెనిజులా కంట్రీలో తయారవుద్ది మన ఆంధ్రప్రదేశ్ కూడా. ప్రభుత్వం బ్యాలెన్స్ చేస్తున్నట్టుగా ఉందా, లేకపోతే ప్రజలకు ఆ నిజంగా నమ్మకం ఉందా? ఓకే, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంక్షేమం మీదే ఫోకస్ చేసింది, అభివృద్ధిని పక్కన పెట్టింది. మరి ఇప్పుడు మీరు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారా? రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. దానికి ఉదాహరణ నేను చెప్తాను. ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఒక కంపెనీ మనకు ఒక చోటకు వస్తుందంటే దాని ఆధారంగా అక్కడ డెవలప్మెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటేనే డెవలప్మెంట్. మీరు ఆయన ఉండబట్టి ఒక హైదరాబాద్ అనేది డెవలప్ అయింది. మీరు కొన్ని వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి మేడం. అమర్రాజా కంపెనీ తిరుపతిలో చూడండి, బ్యాక్ ఎంత పెద్ద ఇండస్ట్రీ, అది పారిపోయారు వాళ్ళు. కియా కంపెనీ వెళ్ళిపోయారు మేడం. డెవలప్మెంట్ ఉంటే ఒక భరోసా ఇవ్వాలి. అంతేగాని మా ఎమ్మెల్యేలందరికీ కార్లో ఉండి, మా ఎంపీలందరికీ ఒక 50 కార్లో ఉండి, 100 కార్లో ఉండి ఏ కంపెనీ కూడా ఉంటాడు మేడం. కంపల్సరీగా ఈ గవర్నమెంట్ లో బ్యాలెన్సింగ్ మేడం. సంక్షేమ పథకాలు అనేది మరి ఎవరు మొదలెట్టారో తెలియదు కానీ, ఏ నాయకులు మొదలెట్టారో, ఏ పార్టీ వారు మొదలెట్టారో తెలియదు కానీ, ప్రజలు అవి ఉంటేనే ఓట్లు వేస్తారు అన్న స్థాయికి ఈ రోజు వచ్చేసింది మేడం. అది ఎప్పుడు మంచి పద్ధతి కాదని నేను చెప్తున్నాను. ఎప్పుడు కూడా మన ఏ పార్టీ వాళ్ళైనా సరే సంక్షేమ పథకాల మీద ఆధారపడి ఎక్కువ ఇవ్వాలని కోరుకోకూడదు మేడం. ఇస్తే ప్రజలు బద్దగస్తులు అవుతారు. అంటే అంతకు ముందు ఉంది టీడీపీ ప్రభుత్వమే కదా. టీడీపీ ప్రభుత్వం సంక్షేమం మీద ఫోకస్ చేయలేదనే కదా మళ్ళీ వైసీపీని ఎన్నుకున్నారు. వైసీపీ అందుకనే సంక్షేమాన్ని చూపించింది, అక్కడ అభివృద్ధిని చూపించలేదు. అందుకే ఉద్యోగస్తులందరూ కూడా నిరుద్యోగులైపోయారు. మీరు ఇప్పుడు వీళ్ళని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్ని బాగుండుంటే వాళ్ళు ఇచ్చారు మేడం. ఎవరు దాంట్లో ఫస్ట్ ఒక 1 year లో ఒక 10 మందికి ఇవ్వడం, నెక్స్ట్ ఇయర్ ఒక 5 తీసేయడం, ఈ రకంగా చేసుకుంటూ వచ్చారు మేడం. ప్రతిదానికి కార్పొరేషన్ ఫండ్ ఇవ్వడం, తర్వాత తీసేయడం, ఇలా చేశారు కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు మేడం. నిజంగా వాళ్ళు చేశారు, 100% డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకి ఎందుకు మళ్ళీ పట్టం కట్టేవాళ్ళు ప్రజలు.
Okay. మీరు అది అర్థం చేసుకోండి. ఒక్కసారి ఓడిపోయారంటే మీరు మళ్ళీ నెగ్గారంటే మీరు ఎంప్లాయ్ మేడం, నేను ఎంప్లాయ్, ఏదైనా ఒక ఆఫీస్ లో నేను సరిగ్గా పని చెప్పి తీసేస్తారు. జనాలు కూడా అంతే మేడం. ఇప్పుడు వాళ్ళు నిజంగా 100% పని చేసి ఉంటే వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇంకా అందరికి అందుంటే ఎందుకు ఓడిపోతారు మేడం? రైట్ మోహన్ గారు, ఎన్నికల నాటికి వైసీపీని జీరో చేయాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు సీఎం చంద్రబాబు. మరి ఆ లక్ష్యాన్ని మీరు ఏ విధంగా ఛేదిస్తున్నారు మోహన్ గారు? ఏ విధంగా ఎదుర్కొని నిలబడుతున్నారు?